నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు గోదావరి అంజిరెడ్డి మేడం ఉన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు. వాళ్ళతోటి ఇప్పుడు మాట్లాడి మరిన్ని తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ఇప్పుడు మెయిన్గా చూసినట్లయితే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా మేడం, మీ మెదక్ జిల్లాలో బీజేపీ ఎలా ఉంది మేడం? మా మెదక్ జిల్లా కాదు, సంగారెడ్డి జిల్లాలో 2 పార్లమెంట్లు వస్తాయి. ఒకటి జైరాబాద్ పార్లమెంటు, ఒకటి మెదక్ పార్లమెంటు. 2 పార్లమెంట్లు కూడా గెలుస్తున్నాం, మోదీకి గిఫ్ట్గా ఇస్తున్నాం. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఒక దిక్కు, బీఆర్ఎస్ అయితే గట్టినే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మేడం. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి మేడం? అసలు మీ బీజేపీ వారు 2 దాంట్లకు పోటీ ఇస్తారని చెప్పేసి అనుకోవచ్చు. ప్రస్తుతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నిలబడే క్యాండిడేట్ కూడా లేకుండా వెతికి ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి అసలు పోటీయే కాదు. ఇంకోటి రెండవది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు వచ్చి గెలిచినరో 6 గ్యారంటీల విషయాలలో ఫెయిల్యూర్ అయిందనేది ప్రజలకు తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అదే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మోదీ గెలవాలని చూస్తున్నారు. పార్టీ గురించి కాదు, కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం ఉండాలి, కేంద్రంలో మోదీ గారు ఉండాలి, మోదీ గారు గెలవాలి అనేది ఒక నినాదంతో ఈరోజు అందరూ కూడా ఉన్నారు. 2 పార్లమెంట్లో మోదీ గురించి ఓటేస్తారు కాబట్టి తప్పకుండా 2 పార్లమెంట్లు గెలుస్తున్నారు. మేడం ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు కదా మేడం, అసలు ఇంతకు మీ వ్యూహం ఏంటి మేడం? అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించి అసలు నాయకులు ఎందుకు పోటీ ఇవ్వలేరు అని చెప్పేసి మీరు అంటున్నారు మేడం? ఎందుకు ఇవ్వలేరు అని అంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలించింది. 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చేయనటువంటి అనేక విషయాలలో కూడా ఈరోజు గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి తీసుకుంటే ఏదైనా కూడా 370 ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో కావచ్చు, ముస్లింలలో త్రిబుల్ తలాక్ కావచ్చు, రామ మందిరంది కావచ్చు, అనేకంగా కూడా అభివృద్ధి పథకంలో పోతున్నటువంటిది ఇక్కడనే కాదు, మన దేశ విదేశాలలో కూడా నరేంద్ర మోదీ లాంటి నాయకుడు కావాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎవ్వరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలి అని అనుకుంటున్నారు తప్ప పార్టీల గురించి ఆలోచిస్తలేరు. కాబట్టి తప్పకుండా నరేంద్ర మోదీ గారు 3వసారి గెలుస్తున్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుండి కూడా మేము మెజార్టీ ఎంపీలను ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కవిత అరెస్ట్ అనేది బీజేపీ కుట్ర అని చెప్పేసి చెప్తున్నారు మేడం. కుట్రలకు తావివ్వం కాబట్టే గతంలో కూడా అనేక సార్లు అరెస్ట్ అవుతారు అనుకున్నప్పుడు కూడా అట్లా కుట్ర చేయాలనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే చేస్తుంటాం కదా. అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి అనుకున్నప్పుడు చేసినట్టు అధికారంలోకి వస్తుంటాం కదా. కానీ కుట్రలకు తావలేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గెలవబోతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు వస్తాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ఏదో బురద జల్లాలనే విషయంతో తప్ప ఇంకొకటి లేదు. అందులో ఏమీ కూడా సందేహం లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మేడం సీతక్క నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం బీజేపీ వాళ్ళు దేవుళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మేడం. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? బీజేపీ ఇయ్యాలని అనలేదు కదా. బీజేపీ కొత్తగా ఈరోజు ఏదో రాముడి ప్రాణప్రతిష్ఠ అయినప్పటి నుంచి జై శ్రీరామ్ అంటలేము. వందల సంవత్సరాల నుంచి కూడా బీజేపీ జై శ్రీరామ్ అనేది బీజేపీ ఎప్పుడు కూడా హిందూత్వం అన్నది, దేవుళ్ళు అన్నారు, దైవం అన్నారు. ఇలా కొత్తగా ఏం అంటలే కదా. ఆ పాట పాడడానికి ఎవరిని కూడా అనొద్దని కూడా అనట్లేదు కదా. దేవుణ్ణి మొక్కడానికి 2 చేతులు ఉంటే చాలు, కుట్రంతరాలు అవసరం లేదు. ఆ 2 చేతులు ఉన్న ప్రతి మనిషి కూడా దేవుణ్ణి మొక్కొచ్చు, దేవుణ్ణి కొలవచ్చు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ కొలుస్తుంది. మొత్తానికి మన తెలంగాణలో ఎన్ని స్థానాలు వస్తాయి మేడం? తెలంగాణలో తప్పకుండా 12 నుంచి 17 సీట్లు గెలుస్తున్నాం. 15 సీట్లు కంపల్సరీ. 12 to 15 సీట్స్ తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తున్నాం.